మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కోంపల్లి మల్నాడ్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పురోగతి లభించింది. డ్రగ్స్ కేసులో ఎస్ఐబి ఏఎస్పీ వేణుగోపాల్ కొడుకు రాహుల్ తేజను పోలీసులు అరెస్ట్ చేశారు. డిచ్పల్లి డ్రగ్స్ కేసులో రాహుల్ తేజ గత కొన్ని రోజులుగా పరార్లో ఉన్న సంగతి తెలిసిందే. రాహుల్ తేజ కోసం పిటి వారెంట్ కూడా జారీ చేశారు డిచ్పల్లి పోలీసులు. నిజామాబాద్ లో గతంలోనూ డ్రగ్స్ కేసులో రాహుల్ తేజ నిందితుడిగా గుర్తించారు పోలీసులు. అయినా పోలీసులు అరెస్టు చేయకపోవడంపై చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ కేసులో నిందితుల వాగ్మూలం తీసుకున్న రాహుల్ను అరెస్ట్ చేయలేదు. ఈ కేసులో రాహుల్కు పోలీసులు సహకరించారనే అనుమానాలు ఉన్నాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఈగల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రాహుల్ హైదరాబాద్లోని పలు పబ్బులు, నగర శివార్లలోని ఫామ్ హౌస్లకు సూర్య, హర్ష డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో మల్నాడు రెస్టారెంట్స్ యాజమాని సూర్య, అతని మిత్రుడు హర్షలను ఈగల్ టీం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రెస్టారెంట్ నిర్వాహకులు నైజీరియా యువతి ద్వారా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు బయటపడింది. డ్రగ్స్ సప్లై చేసేందుకు మల్నాడు కిచెన్ యాజమాని సూర్య నైజీరియా యువతులకు 1000 నుంచి 3000 కమిషన్ ఇస్తున్నట్లు ఒప్పుకున్నాడు. మల్నాడు కిచెన్ నుంచి సిటీలోని పలు పబ్స్, హోటల్స్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు బయటపడింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు సూర్యాపేట జిల్లా పర్యటన ఉత్సాహంగా సాగింది. పర్యటనలో భాగంగా కోదాడలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తన స్వగ్రామం నల్లబండ్లగూడెంలో గ్రామస్తులతో సమావేశమై బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో కోదాడలో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. రేషన్ కార్డుల పంపిణీపై విమర్శలు చేశారు. రవాణా వ్యవస్థ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని రామచందర్రావు అన్నారు. వికసిత భారత్ బడ్జెట్ ద్వారా దేశ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పారు. స్వదేశీ సాంకేతికతతో పాకిస్తాన్ దాడులను ఎదుర్కోమన్నామని 150 దేశాలకు ఉచిత వ్యాక్సిన్ పంపిణీ ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఎందుకు ప్రగతి జరగట్లేదు, ఎందుకు అభివృద్ధి జరగట్లేదు ఒక ఫేజ్ మనం చూస్తే 2014 ముందు మన దేశంలో 70 ఎయిర్పోర్ట్లు ఉండేవి. ఇప్పుడు 150 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. 10 సంవత్సరాలు 75 ఇంకా పెరిగింది. మన దేశంలో ఆ రోజు భారతదేశము ఎవరి ముందు చేయి చేయాల్సిన అవసరం లేదు. మనమే ఇతర దేశాలకు ధాన్యం ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం, ఇంపోర్ట్ చేయట్లేదు. మనమే 2-3 ఏళ్ళు మనం దానికి వెయిట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు వాజ్పేయి గారు వచ్చిన తర్వాత టెలిఫోన్ కనెక్షన్ దానికి డిమాండ్ ఇచ్చింది. మనం గ్యాస్ కనెక్షన్
కృష్ణా జిల్లా గుడివాడలో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సంతకాలు చేసేందుకు మాజీ మంత్రి కొడాలి నాని వచ్చారు. కటారి ఈశ్వర్ కుమార్ను కలిశారు. ఆత్మీయ ఆలింగనం చేసుకుని పలకరించనున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి కొడాలి నివాసానికి వెళ్లారు. పలు రాజకీయ అంశాలపై చర్చించారు. జెడ్పీ చైర్మన్ బీసీ మహిళ ఉప్పాల హారికపై జరిగిన దాడిని కటారి ఈశ్వర్ కుమార్ ఖండించారు. గుడివాడలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులను అడ్డుకుంటానని తేల్చి చెప్పేశారు. పార్టీ మారాలంటూ టీడీపీ నేత దార్పనేని శ్రీనివాస్పై దాడి చేసిన కేసులో తురక కిషోర్కు మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పల్నాడు జిల్లాలో 2022లో జరిగిన దాడి కేసులో మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ రామకృష్ణారెడ్డి అనుచరుడు కిషోర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కిషోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా క్రోసూరులో హత్య ఘటన కలకలం రేపింది. పుట్లగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన కొడుకు మంగ్యానాగ్ నాయక్కు హత్య చేసి ఏర్రపాలెం వద్ద ఉన్న పొలంలో శవాన్ని పాతిపెట్టాడు. అనంతరం కొడుకు కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులను, గ్రామస్తులను మభ్యపెట్టాడు. అయితే తన భర్తపై అనుమానం వచ్చిన భార్య కొడుకు గురించి భర్తను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అమ్మాయికి ఏ విధంగా జరిపించాడు? వరంగల్ జిల్లా కాచిపేటలో యువ డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. 2017లో డాక్టర్ ప్రత్యూషకు సృజన్ అనే యువకుడితో వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత సృజన్కు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో సన్నిహిత పరిచయం ఏర్పడింది. ఈ విషయాన్ని గ్రహించిన ప్రత్యూష భర్తను పలుమార్లు మందలించినప్పటికీ మార్పు రాలేదు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భార్య అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ సృజన్ తల్లిదండ్రులు కొడుకుకు మద్దతుగా నిలిచారు. మానసికంగా క్షోభ చెందిన ప్రత్యూష తన నివాసంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విభేదాలతో మొదలైన వివాహ జీవితం చివరికి ప్రాణాలను బలిగొన్న ఘటనగా పోలీసుల విచారణలో వెల్లడించారు. సృజన్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యాక్టివ్గా ఉండే ఒక అమ్మాయితోని పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త చాలా దగ్గర సంబంధంగా తయారైపోయి ఫ్రీక్వెంట్గా వారిద్దరి మధ్య వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లలో చాటింగ్ చేసుకోవడం, ఫోన్ చేసుకోవడం ఇవి తరచుగా ఎక్కువ జరుగుతున్నది కాస్త ఈ అమ్మాయి ప్రత్యూష గమనించి డాక్టర్ సృజన్తోని ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంది. సో ఈ ఆర్గ్యుమెంట్ క్రమంలో ఒక స్టేజ్లో వాళ్ళు ఈ సృజన్ ఆమెను బెదిరించేవాడు. ఏంటంటే
నువ్వు ఇలానే ఇప్పటికంటే మాత్రం నేను ఆమెతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాను, నీతోని విడాకులనే తీసుకుంటానని చెప్పేసి ఈ వెంట్ టు ద స్టేజ్ ఆఫ్ ఈవెన్ టేకింగ్ డైవర్స్ ఫ్రమ్ హర్. ఆ స్టేజ్కి వెళ్ళింది. ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళకు చిన్నపిల్లలు. ఎంత కూడా అతను ఎంత చెప్పినా మందలించినా కూడా అతని ప్రవర్తనలో మార్పు రావట్లేదు చెప్పేసి ప్రత్యూష తన యొక్క పేరెంట్స్కు చెప్పుకొని బాధపడేది. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని రామగుండం సిపి అంబర్ కిషోర్జు సూచించారు. వారికి ప్రభుత్వ పథకాలను అందిస్తామన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి, కొమరంభీం జిల్లా అగరగూడకు చెందిన చౌదరి అంకుబాయ్ పార్టీలో దళ సభ్యురాలుగా చేరి అంచెలంచెలుగా ఎతికారని వివరించారు. వారిపై అనేక కేసులున్నాయన్నారు. మావోయిస్టులు స్వతంత్రంగా జీవించే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని సిపి అంబర్ కిషోర్జు తెలిపారు. గోపన్ రామగుండం పోలీస్ కమిషనరేట్లో 2 సీనియర్ మావోయిస్ట్ కాడర్ మా దగ్గర సరెండర్ చేశారు. ఆంతరం లచ్చన్న అలియాస్ గోపన్న, వాళ్ళు స్టేట్ కమిటీ మెంబర్, బస్తర్ ఏరియాలో పనిచేశారు. మెయిన్గా టెక్నికల్ టీంలో ఉండి నేర్చుకుంటే ఆర్మరీ గురించి అన్ని విషయం ఈ టీంకి హెడ్ చేసేవాళ్ళు ఆంతరం లచ్చన్న. నేటివ్ ప్లేస్ వాళ్ళకి మంచిర్యాల డిస్ట్రిక్ట్. అదేవిధంగా వాళ్ళతో సహా వాళ్ళకి వైఫ్ అంకుబాయి, వాళ్ళు కూడా డివిజనల్ కమిటీ మెంబర్గా సేమ్ టెక్నికల్ టీంలో పనిచేసేవాళ్ళు. ఇద్దరు ఈరోజు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి మెయిన్ కారణం ఆరోగ్యం మంచి లేకుండా, తర్వాత ఒక విప్లవ విచారధారతో వ్యతిరేకత చాలాసార్లుగా ఉండి డెకేడ్స్ వరకు అక్కడ ఉండి ఆల్మోస్ట్ 30 years ఉండి వాళ్ళు చూశారు. ఆ ఐడియాలజీకి పబ్లిక్ సర్వీస్కి ఉద్దేశ్యం ఏం లేదు. వాళ్ళు కూడా బాగా కష్టపడి ఒక స్ట్రగల్ చేసి బయట మన దగ్గర వచ్చారు. మనము కూడా కంటిన్యూస్గా అందరికీ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లంపల్లిలో 2 యువకులు దారుణ హత్యకు గురయ్యారు. దంపతుల వ్యవహారంపై పెద్ద మనుషుల పంచాయతీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వివాదం ముదిరి ఇరు వర్గాలు పరస్పరం కత్తులతో దాడులకు దిగాయి. ఈ ఘర్షణలో కత్తిపోట్లకు గురైన మల్లేష్, గణేష్ మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. అమ్మాయి వర్గం సుపారీ మూటాను తీసుకొచ్చిందని యువకుడి వర్గం ఆరోపిస్తుంది. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వీళ్ళు బయటికి వెళ్ళరు. ఆల్రెడీ 56 మంది ఉన్నారు వాళ్ళు బయట. వీళ్ళు వెళ్ళరు, కష్టం. ఎవరు కాదు వీళ్ళు వెళ్ళరు. ఎందుకు వాళ్ళు 50 మంది ఉన్నారు. వాళ్ళు మొత్తం గ్యాంగ్ అంత ఉన్నది. వాళ్ళు బండిది తాళం బండిది అరే బండిది వాళ్ళు లిక్కుతారు అమ్మట. అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణ హత్య సంచలనం రేపింది. తాడిపత్రి టౌన్ పుట్లూరు రోడ్లోని సాయి సిద్ధార్థ కళాశాల వద్ద హర్ష అనే యువకుడిపై గుర్తు తెలియని దుండగులు వేటకోడవల్లితో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన హర్షను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలోనే హర్ష మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం మృతదేహాన్ని మార్చురికి తరలించారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తాడిపత్రి పట్టణ పోలీసులు తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మర్లవాయి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బయటి పొలాల్లో ఉన్న బోర్వెల్ నీటిని
తాగునీటిగా ఉపయోగించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అయితే బోర్ నీరు ఎప్పుడొస్తుందో తెలియక ప్రస్తుతం హాస్టల్ బయట ఉన్న బావి నీటితో ప్లేట్లు కడుగుతున్నామని విద్యార్థులు చెప్పారు. తాగడానికి కూడా అదే నీటిని వాడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ద్వారా కూడా నీరు అందటం లేదని విద్యార్థులు వాపోయారు. ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు మారుతున్నా తమ నీటి కష్టాలు మాత్రం మారడం లేదని విద్యార్థులు వాపోయారు. ప్రతి సంవత్సరం కలెక్టర్లు, పీఓలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాఠశాలలు సందర్శిస్తున్నప్పటికీ సమస్యల పరిష్కారం మాత్రం కనిపించడం లేదని విద్యార్థులు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు మంచినీళ్లు అందేలా చూడాలంటూ మర్లవాయి ఆశ్రమ పాఠశాల హాస్టల్ విద్యార్థులు వేడుకుంటున్నారు. మాకు నీళ్లు లేదు, పక్క పొలం నుంచి నీరు తెస్తున్నారు, కానీ ఆయన వదలడం లేదు. ఇక్కడ ఊరు బయటలో బావిలో వెళ్ళి ప్లేట్లు కడుగుతున్నాం, అక్కడే తాగుతున్నాం. ప్రభుత్వం ఇక్కడ నీళ్ళు సౌకర్యం. ఇక్కడ మర్లవాహి స్కూల్లో చదువుతున్నాం. ఇక్కడ నీళ్ళు సరిగా రావట్లేదు. పక్క చేను నుంచి తీసుకొస్తున్నాం. ఆయన కూడా ఒకసారి వదులుతాడు, ఒకసారి వదలడు. ఇక్కడ ఊళ్ళో పోయి బావిలో తాగుతున్నాం, అక్కడే కడుక్కుంటున్నాం. మిషన్ భగీరథ కూడా వస్తలేదు గవర్నమెంట్ మాకు. మేము ఇక్కడ ఊర్లో పక్కన పోయి నీళ్ళు తాగుతాం, అక్కడే ప్లేట్లు కడుగుతాం. పక్క చేను నుంచి వాటర్ వస్తుంది, కానీ అది కూడా కొన్నిసార్లు రావట్లేదు, ఇస్తలేరు. మాకు ఇక్కడ ఎలాగైనా నీళ్ళు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో శ్రీలక్ష్మి ఫర్టిలైజర్ సహా పలు షాపుల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టేట్ విజిలెన్స్ అధికారి కేఎంఈ ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసులు సోదాల్లో పాల్గొన్నారు. యూరియా, డిఏపి వంటి ఎరువుల నిల్వలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. నిల్వ ఉంచుకొని కూడా రైతులకు స్టాక్ లేదని చెప్పే షాపులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం మిడ్తూరులో 2 ఫర్టిలైజర్ షాపుల రికార్డులు, బీజాలు, డాక్యుమెంట్లు తనిఖీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నాన్ ఆక్వాజోన్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. సంబంధిత అనుమతులు తప్పనిసరిగా పొందవలసినప్పటికీ నిర్వాహకులు మాత్రం ఆయా అధికారులకు ముడుపులు చెల్లించి యథేచ్ఛగా వ్యవసాయ భూముల్లో ఆక్వా చెరువులు తవ్వేస్తున్నారు. ఆక్వా చెరువులు రావడం వల్ల పంట కాల్వల్లోని నీరు కాలుష్యమై పంటంతా పాడైపోతాయని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చామని, అయినా చెరువులు తవ్వేశారని చెబుతున్నారు. ఎటువంటి అనుమతులు లేవని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. పర్మిషన్ లేకుండా తవ్వడం అనేది చాలా తప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెరువు తవ్వుకోవాలంటే అప్సడా యాక్ట్ 2020 రూల్ గైడ్ లైన్స్ ప్రకారం ఫస్ట్ అది జోన్ లో ఉండాలండి, ఆ ఏరియా, ఆ పాండ్. దాని తర్వాత వాళ్ళు ఈజీగా తవ్వుకోవచ్చు. కానీ జోన్ లో లేనివి కూడా వ్యవసాయ భూములు తవ్వేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే మన అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర నుంచి ఒక లెటర్, అంటే ఇది పొటెన్షియల్ ఏరియా, వాళ్ళకి పంట సరిగా పండట్లేదు, తవ్వుకోవడానికి ఇవ్వచ్చు పర్మిషన్ అని చెప్పి వాళ్ళు ఏమన్నా ఇస్తే ఆ లెటర్ని బేస్ చేసుకుని మేము జోన్ లో పెడతాము. ఆటోమేటిక్ గా వాళ్ళకి పర్మిషన్ వస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు తవ్వుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే కొంతమంది మేము ఎప్పటి నుంచో ఇలా వదిలేసాము, బీడు బారిపోతున్నాయి అని చెప్పి తవ్వడం మొదలు పెట్టారండి. మేము వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తున్నాము, లెక్క చేయకుండా తవ్వుతున్నారు. వీళ్ళ మీద మా పై అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తవ్వడం లేదు అని చెప్పారు, కానీ మళ్ళీ రీసెంట్ గా తవ్వుతున్నారని తెలిసింది. దీని మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామండి. పర్మిషన్ ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.